నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం మనమందరము మర్చిపోతున్న పాతకాలం వంట రాగితో పాటు చూపించబోతున్నాను గైస్. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అలాగే రుచి అయితే అద్భుతంగా ఉంటుంది గైస్. దీన్ని మాత్రం ఎవ్వరూ మిస్ కాకుండా ఖచ్చితంగా చేసుకొని తినండి గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక కప్పు బెల్లం నేనైతే దంచుకొని పొడి చేసుకొని వేసుకుంటున్నాను. రెడీమేడ్గా కూడా బెల్లం పొడి దొరుకుతుంది, అదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదన్నా వేసుకోండి. ఒక కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనైనా కలుపుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్లోనైనా కలుపుకొని ఎట్లన్నా కలుపుకోండి. మనకి బెల్లం మాత్రం కరిగితే సరిపోతుంది అంతే. మనము ఇది ఉడకబెట్టాల్సిన పని లేదు, ఓన్లీ మనకు బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ రాగితోప తింటే మనకి కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. దీన్ని షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు గైస్. ప్రతి ఒక్కరూ తినవలసిన ఆరోగ్యకరమైన వంట ఇది. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత దీంట్లోకి 1 కప్పు రాగి పిండి వేసుకొని ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుకోవాలి. దీన్ని వేపుకునేటప్పుడు మాత్రము హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవద్దు. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పిండి బాగా వేగుతుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మనము దీన్నంతా లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఇది వేగిందని తెలియాలంటే ఏం లేదుకే, సింపుల్గా మనకి కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత, అలా లేకపోతే మీకు ఈజీగా కనుక్కోవాలంటే ఒక 10 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో వేపండి. 10 నిమిషాలు వేపిన తర్వాత ఇది ఇలా రంగు మారిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకుంటున్నాను గైస్. మరి లేతది వేసుకోవద్దు, కొంచెం మీడియంగా ఉండేది కొబ్బరి తీసుకోండి. మరి లేతది వేస్తే మనకి మిక్సీకి వేసినప్పుడు పేస్ట్ అయిపోతుంది. కాబట్టి ముదిరిన కొబ్బరిని, పచ్చి కొబ్బరిను ఒక 1/2 కప్పు మిక్సీకి వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా ఈ 2 వేపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బెల్లం నీళ్ళు, ఆ నీళ్లు పోసుకొని కొన్ని పోసుకుంటూ విస్కర్ తీసుకొని కలుపుకోండి గైస్. విస్కర్తో కలుపుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కొన్ని నీళ్లు పోసుకుంటూ ఈ బెల్లం నీళ్ళన్నీ పోసుకుంటూ విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఒకేసారి మీరు నీళ్ళు అన్నీ పోసారంటే మనకి ఉండలు కట్టేస్తుంది. కాబట్టి కొన్ని నీళ్లు పోసుకుంటూ మొత్తము కొంచెం దగ్గరికి పడేంత వరకు లో ఫ్లేమ్లోనే, ఇప్పుడు కూడా మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి. చూడండి గైస్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని 2-3 సార్లు కొంచెం వేసుకుంటూ ప్యాన్ నుంచి ఈ పిండి మొత్తం వేదయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి బాగా. ఈ రాగితోప చేసి పెట్టండి గైస్. రాగులంటే ఇష్టం లేని వాళ్ళు కూడా, ఇంకా ఎప్పుడు చేసినా కూడా, స్వీటు ఎప్పుడు చేయాలన్నా కూడా ఇదే చేయమని చెప్తారు గైస్. అంత బాగుంటుంది ఈ రాగితోప అనేది. ఇలా ప్యాన్ నుంచి వేదయ్యేంత వరకు లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రాగితోప రెడీ గైస్. ఇది చాలా బలమైన ఆహారం. ముఖ్యంగా ఈ సమ్మర్లో హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలకి ఇది చేసి పెట్టండి గైస్. కనీసం వారానికి 1-2 సార్లన్నా చేసి పెట్టండి. ఇప్పుడు ఈ రాగితోపని ఇట్లా ఒక బటర్ పేపర్లోకి నెయ్యి అప్లై చేసుకొని తీసుకోవాలి. ఒకేసారి మీరు ప్లేట్కైనా తీసుకోవచ్చు, ఇట్లా బటర్ పేపర్లోకైనా తీసుకోవచ్చు, లేదంటే అరటాకులోకైనా తీసుకోవచ్చు. నా దగ్గర అరటాకు లేదని బటర్ పేపర్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ బటర్ పేపర్లోకి తీసుకొని మళ్ళీ నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను గైస్. వంట ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు కానీ వంట రాని వాళ్ళు కూడా
ఎవరైనా ఈజీగా ఈ రాగితో పను చేయగలరు గైస్. అంత ఈజీ ప్రాసెస్, ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కదా. ఈ రాగులు తీసుకోవడం వల్ల ఒంటికి కూడా చలువ చేస్తుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా తినండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.